ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీని రద్దు చేసి యూనియన్ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు కార్మికులు. ఎల్బీనగర్లో టీఎంయూ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ మజ్దూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ్య సమావేశం ఈ తీర్మానం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ లేకుండా కార్మికులు బతకలేరని, యూనియనే కార్మికులకు రక్షణ కవచమన్నారు కోదండరాం. ఆర్టీసీ కార్మికుల మాట ఓటర్లు విన్నారు కాబట్టే బీఆర్ఎస్ ఓడిందన్నారు. ప్రభుత్వం మారాక ఆర్టీసీకి గుర్తింపు వచ్చిందన్నారు కోదండరాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం అనేది నా దృష్టిలో ఒక గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల జరుగుతున్నది ఏంటంటే మహిళల ఆదాయ భద్రత పెరిగింది. చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి మహిళల యొక్క ఆదాయం అనేది వాళ్ళు నిల్వ చేసుకోగలుగుతున్నారు. ప్రయాణానికి అయ్యేటువంటి ఖర్చులు లేకపోవటం చేత వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి. వాళ్ళు మరింత గౌరవంగా జీవించగలుగుతున్నారు. వాళ్ళ ప్రయాణాల మీద వాళ్లకు నియంత్రణ పెరిగింది. అన్ని విధాలుగా కూడా ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఇవాళ మంచి గుర్తింపు వచ్చింది తెలంగాణ వ్యాపితంగా. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఇందువల్ల ఇవాళ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఏమంటున్నారంటే మా పాత్ర పెరిగింది ఇవాళ సమాజంలో అని సంతోషపడుతున్నారు. కాకపోతే ఇంత కీలక పాత్ర నిర్వహిస్తున్న మాకు గత పాలకుల హయాంలో, బీఆర్ఎస్ హయాంలో రావాల్సినటువంటి ఆర్థిక భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను మేము సంపూర్ణంగా కోల్పోయినాం. డిఏలు రాలేదు, వేతన సవరణ జరగలేదు, 2 వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయి. అవిట్లో కొంతైనా ప్రభుత్వం తీర్చగలిగితే మేము ఇంకింత ఉత్సాహంతో పనిచేస్తామనే ఆలోచనతో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం.